హలో. హాయ్. నమస్తే అందరికీ. ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ బేసిస్ పైన ఇంటర్ క్వాలిఫికేషన్‌తో రిక్రూట్‌మెంట్ అయితే జరగడం స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి మనకు అప్లై చేయడానికి జూన్ 12. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏముండాలి పిల్లలకి అంటే, ఇంటర్‌లో ఎంపీసీ చదివి వాళ్ళ యొక్క ఏజ్ 16½ ఇయర్స్ నుంచి 19½ ఇయర్స్ ఏజ్ మధ్య ఉంటే, వాళ్ళకి మంత్లీ 56,000 రూపీస్ స్టైఫండ్ ఇస్తూ వాళ్ళ యొక్క బీటెక్ అనేది కంప్లీట్ చేయించిన తర్వాత వాళ్ళకి లెఫ్టినెంట్‌గా ఆర్మీలో కంటిన్యూ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ స్కి ఈ ఈ జాబ్‌కి సంబంధించి డీటెయిల్స్‌గా మనం చూసుకున్నట్టయితే, ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటే ఈ టీఈఎస్ కింద దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారు. ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ కంప్లీట్ అయ్యుండాలి. అండ్ దానితో పాటు ఇంటర్ పాస్ అవ్వాలి. అండ్ జేఈఈ మెయిన్స్ 2025కి అప్లై చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో, వాళ్ళ యొక్క ఏజ్ ఎంతుండాలి అంటే 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ప్యూర్‌లీ మెరిట్ బేస్డ్ పైన. సో, ఎవరికైతే ఎలిజిబుల్ అయ్యి సెలెక్ట్ అవుతారో జస్ట్ మెరిట్ లిస్ట్ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తారు. వన్స్ సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళకి 4 ఇయర్స్ కోర్స్‌లో కంటిన్యూ చేయిస్తారు. అంటే లైక్ బీటెక్ లాగా. వన్స్ ఆ 4 ఇయర్స్ కోర్స్‌లో వాళ్ళకి సాలరీ వచ్చి 56,100 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. అంటే లైక్ సాలరీ లాగా. సో, ఇది చాలా మంచి అవకాశం. ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి తర్వాత బీటెక్ కానీ, టెక్నికల్ బీటెక్ కానీ కంప్లీట్ చేయాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద గుడ్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికొచ్చి జూన్ 2. అండ్ దీనికి సంబంధించి వెబ్‌సైట్ అడ్రెస్ ప్లస్ అప్లై లింక్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అండ్ డీటెయిల్డ్‌గా నోటిఫికేషన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 54 పోస్టులైతే రిలీజ్ అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చి 16½ ఇయర్స్ అండ్ 19½ ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే ఏజ్ క్రైటీరియా ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అంటే, జాన్ 1, 2026కి వాళ్ళు జులై 2, 2006 అండ్ నాట్ ఆఫ్టర్ జులై 2009 అంటే ఇన్ బిట్వీన్ ఉండాలి. సో, జులై 2, 2006 అండ్ నాట్ ఆఫ్టర్ జులై 1, 2009 వాళ్ళు ఎప్పుడు పుట్టిండాలి అంటే జులై 2, 2006 నుంచి అండ్ బిఫోర్ జులై 1, 2009 మధ్యలో వీళ్ళు పుట్టిండాలి. అండ్ ఎవరు కానీ ఎలిజిబుల్ అవుతారు దీనికి అంటే ఓన్లీ మేల్. దట్ ఎవరైతే అన్‌మ్యారిడ్ మేల్ అంటే 16½ ఇయర్సే కాబట్టి మెయిల్ అబ్బాయిలకి ఇంటర్‌లో ఎంపీసీ చదివుండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్స్‌కి ఎగ్జామ్‌కి అప్లై చేసుండాలనమాట. సో, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్‌లీ మెరిట్ బేస్డ్. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి సర్వీస్ బేస్డ్ రూల్స్ ప్రకారం మెడికల్ టెస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేసేసి జాయినింగ్ లెటర్ అనేది ఇస్తారు. వన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కోర్స్‌లో తీసుకొని 4 ఇయర్స్ ఇంజినీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. వాళ్ళకి స్టైఫండ్ 56,100 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అండ్ 4 ఇయర్స్ అయిపోగానే వాళ్ళకి లెఫ్టినెంట్ పే స్కేల్ పే చేసి పర్మనెంట్ చేసేస్తారు. సో, ఈ విధంగా జూన్ 12 లోపు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికి డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్ అండ్ వెబ్‌సైట్ లింక్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇటువంటి మోర్ రిక్రూట్‌మెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.